యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. గోధుమ గింజ మనందరికీ తెలుసండి, ఇంతకుముందుకు ఉపమానాలలో కూడా మనం చూస్తున్నాం. మనం ఏదైనా విత్తనం నాటినప్పుడు, అది భూమిలో నాటినప్పుడు మొట్టమొదటిగా అది భూమిలో నాటబడాలి. నాటబడిన సమయంలో అది అనుకుంటూ ఉండొచ్చు, వామ్మో ఏంటి నేను ఇంత అంధకారంలో ఉన్నాను, ఎక్కడున్నాను నేను అని అర్థం కాని పరిస్థితులు అది ఉండొచ్చు. దాని తర్వాత కొన్ని రోజులకి దానికి వాటర్ పోస్తూ ఉంటే మెల్లమెల్లగా 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 అది భూమి నుండి బయటికి రావడానికి ఆ భూమితో ఆపోజిట్గా దాని యొక్క శక్తికి మించి అది పనిచేయాలి. అంటే అలా బయటికి రావాలి అంటే దాని శక్తికి మించి అది బయటికి రావాలి, భూమిని తన్నుకొని. మరి అదేవిధంగా మనమందరం కూడా భూమి ఇన్ ద సెన్స్ మన శ్రమలే కావచ్చు, మన బాధలే కావచ్చు, మన కష్టాలు కన్నీలే కావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లే కావచ్చు, ఎన్నో అవమానాలే కావచ్చు, అది ఏదైనా ఆ అంధకారాన్ని దాటుకొని మనం బయటికి రావాలంటే మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనం ఏం చేయాలి అంటే ఇదిగో నశింపబడాలి. ఎక్కడ అంటే భూమిలోనే. అదేవిధంగా మన ఈ జీవితంలో దేవుడు మనకి నిర్ణయించిన జీవితాన్ని మనం పొందుకోవాలంటే, మనము ఇంకను విస్తారముగా ఫలించాలంటే, అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి అంటే, ఇదిగో అంధకారాన్ని విడిచిపెట్టి వెలుగులోకి మనం వస్తూ ఉన్నాము. ఆ వెలుగు క్రీస్తే. కాబట్టి యాకోబు యోహాను గారితో అంటూ ఉన్నారు, ఇదిగో తన తల్లి వచ్చి అడగగానే మీ పక్కన నా యొక్క కుమారులకి స్థానాన్ని ఇవ్వండి అనగానే, వారు నాతో కలిసి పానము చేయుదురా, నా పాత్ర నుండి తాగుదురా అని అడిగి ఉన్నారు యేసుప్రభుల వారు. అంటే యాకోబు యోహాను గారు అన్నారు, మేము తప్పకుండా మీ పాత్ర నుండి తాగుతామన్నారు. అంటే ఏంటంటే యేసుప్రభుల వారు పొందిన శ్రమ, వారు పొందిన ఘోరమైన వేదన ఆ సమయంలో, ఆ యొక్క శరీరపరంగానే కావచ్చు, ఆత్మపరంగానే కావచ్చు, లేకపోతే జీవిస్తున్న జీవిత విధానంలోనే కావచ్చు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. అసలు మనం నోటితో చెప్పుకున్నంత ఈజీ కాదండి వారి శ్రమలు. మనం అందరం చూసాము. అపోస్తులందరూ కూడా ఘోరమైన మరణాన్ని మరణించి ఉన్నారు. ఎందుకు అలా అయిందంటే దేవుణ్ణి వాళ్ళు ఫాలో అయ్యారు, దేవుడి యొక్క పాత్రను వాళ్ళు అడిగారండి. అయ్యా నీ పాత్రగా మమ్మల్ని మలుచుకో అని అడిగారు, నీ పాత్రగా మమ్మల్ని ఆశీర్వదించన్నారు. అంటే దేవుడి పాత్రలో ఇంత ఘోరమైన చావు ఉంటుందా? అయినప్పటికీ దేవుడికి మహిమ అది. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నశిస్తూ ఉన్నాము, ఈ లోకపరంగా మనం నశిస్తూ ఉన్నామేమో, కానీ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి 25వ వచనం చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. కాబట్టి దేవుణ్ణి మనం సేవించాలంటే, దేవుణ్ణి ఫాలో అవ్వాలంటే, లేకపోతే యేసుప్రభువుని మనం అనుసరించాలంటే, మీ స్లీవను మీరు ఎత్తుకొని నన్ను అనుసరించండి, ఇదిగో మిమ్మల్ని మీరు త్యజించుకోండి అంటూ ఉన్నాడు. త్యజించడం అంటే ఏంటి? జోష్న అనే ఒక శరీరంలో జీవించకూడదు, ఇంకా క్రీస్తే నాలో జీవించాలి. అదేవిధంగా మనందరిలో కూడా క్రీస్తే పుట్టాలి, క్రీస్తే జీవించాలి, ఇంకా క్రీస్తే కనబడాలి అని కోరుకున్నప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో యేసుప్రభువు వారు అంటూ ఉన్నారు నికోదేముతో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని నికోదేము అడుగుతూ ఉన్నాడు. వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎట్లా జన్మిస్తాడు? అతడు 2వ పర్యాయము తల్లి గర్భము నుండి పుట్టుతాడా అని అడుగుతున్నాడు. యేసుప్రభువు వారు అంటూ ఉన్నాడు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అంటే ఇక్కడ నీటి వలన అనంటే జ్ఞాన స్నానానికి సాదృశ్యంగా ఉంది. ఆత్మ వలన అంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవెల్లా మనతో ఉండటానికి ఆదరణకర్తని పంపించున్నాడు. ఎప్పుడు మనము ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. శారీరక ఏడ్చలో మనము కూరుకుపోకుండా ఇదిగో ఆత్మచేత నడిపింపబడాలి. శరీరానుసారముగా కాకుండా ఇదిగో ఆత్మపరంగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మొక్కకి నీరు ఎంత అవసరమో ఒక వృక్షముగా మారాలంటే, అదేవిధంగా మన ఈ క్రైస్తవ జీవితానికి మనము క్రీస్తులో మొట్టమొదటిగా మన జీవితాన్ని స్టార్ట్ చేయాలి అంటే జ్ఞాన స్నానము అంత ఘనంగా మనకు అవసరము, అంత అమూల్యమైనది అని చెప్పచ్చు.
అదేవిధంగా దాని తర్వాత ఇంకా ఒక మొక్క చిన్న చిన్నగా ఎదగాలి, పెద్దగా అవ్వాలి, ఒక వృక్షంలాగా తయారవ్వాలి అంటే దానికి కేవలం నీరు మాత్రమే సరిపోదండి. వెలుగు కావాలి, అంటే క్రీస్తు కావాలి, సూర్యరశ్మి కావాలి. అదేవిధంగా ఆ యొక్క మొక్కకి ఎరువు కావాలి. ఎరువు అంటే ఇదిగో వాక్యము అనేది కావాలి. ఆ వాక్యము ఏ రూపంలో ఉంది ఇప్పుడు అనంటే మనుష్యుడై మన మధ్య నివసించెను. ఆ వాక్యము కేవలం మనం వినడమే కాదండి, ఆ యొక్క విన్న వాక్యము మనలోకి వెళ్ళాలి. అంటే యేసు ప్రభుల వారే మనలోకి రావాలి. అంటే దివ్యమైన శరీర రక్తాలుగా మనలోకి మనం ఆహ్వానించాలి. అప్పుడే మన యొక్క శరీరము నశిస్తుంది. ఇదిగో నూతన జీవితము మనం పొందుకుంటూ ఉన్నాము. నూతన జీవము మనలోకి వస్తూ ఉంది. ఆ జీవం ఎవరో కాదు, యేసుప్రభుల వారే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటూ ఉన్న మన యేసుప్రభుల వారి మాటలు నిత్య జీవపు మాటలు మనకు అర్థమవుతాయి. మొక్క ఏ విధంగా అయితే అంధకారాన్ని ఆ యొక్క భూమిని తన్నుకొని బయటికి వచ్చి ఇదిగో ఒక ప్రాసెస్ గుండా వెళ్తూ తను తాను ఇదిగో గొప్పగా ఒక వృక్షం వలె మారి విస్తారముగా వర్ధిల్లిందో, అదేవిధంగా మనమును విస్తారముగా అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. రోజు దేవుల్లో మనం ఎదగాలి, రోజు దేవుల్లో పుట్టాలి, ఆత్మ వలన పుట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపింపబడాలి. దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలను భుజిస్తూ నిత్య జీవితం వైపు మనం అడుగులు వేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఇదిగో విత్తనం వలె మనము తగ్గింపు కలిగి ఉంటామో, నేనే పెద్ద వృక్షాన్ని అని అందండి. విత్తనం ఎప్పుడు కూడా అది పెద్దగా అయ్యేంత వరకు సైలెంట్గా కామ్గా ఉంటుంది. అదేవిధంగా మనమును విస్తారముగా పండాలి, విస్తారముగా ఫలాలను ఇవ్వాలి, విస్తారముగా ఫలించాలి, అనేకులకి సాక్ష్యంగా మారాలి అని అంటే కొన్ని బాధల గుండా మనం వెళ్తాము. కానీ భయపడొద్దు, భయాందోళనకి గురి కావద్దు. మనతో సజీవుడైన మన దేవుడు ఉన్నాడు అనే ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలదిగా పంటయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును, ఇది జ్ఞాపకం ఉంచుకొనుడు. అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇదిగో ఎవరికైతే ఇచ్చానో ఆత్మవరాలనే కానివ్వండి, ఆత్మ ఫలాలనే కావండి, ఇఫ్ దే యూటిలైజ్, వాళ్ళు యూజ్ చేసుకుంటే, వాళ్ళు వాటిని సరైన మార్గములో నా చిత్తానుసారముగా వాటిని సానపడితే తప్పకుండా వారికి ఇంకనూ అధికంగా నేను ఇస్తాను. అది గొప్ప జీవితమే కావచ్చు, లేకపోతే ఆత్మ వరాలే కావచ్చు, ఆత్మ ఫలాలే కావచ్చు, ఇంకా ఎక్కువగా దేవుడు ఇస్తాడండి మనకి. కానీ మనము దేవుడు ఇచ్చిన వాటిని మర్చిపోయి దేవుడు విత్తనాలను మనపైన చల్లి ఉన్నాడు, సారవంతమైన నేలపైన చల్లి ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం సారవంతమైన నేలలో పడ్డవాళ్ళమే. ఇప్పుడు మనం అధికంగా ఫలించాలి, అనేక మందికి ఆశీర్వాదంగా మారాలి, ఆశీర్వాదకరంగా. ఈ సమయంలో నన్ను నేను చూసుకొని నా భర్త ఇలా ఉన్నాడు, నాకు సంతానం లేదు, నాకు జాబ్ లేదు, నాకు ఇంకేదో లేదు అనే ఆలోచిస్తూ ఉండి దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నిరాశపడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏడిపిస్తూ ఉంటే మన జీవితాలు ముందుకు వెళ్ళవని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఉన్నవాడికి అధికముగా ఇవ్వబడుతుంది, లేనివాడి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తి తనకు తోచినట్లు దానమునర్పవలను. దేనిని దానం చేయమంటున్నాడు దేవుడు? సంతోషముతో దానమునర్చువాలని దేవుడు ప్రేమించును. దేన్నో దేవుడు దానం చేయమంటాడండి. మన దగ్గర ఉన్న సంతోషము, మన దగ్గర ఉన్న కాస్తో కూస్తో ఒక చిన్న దానం, అన్నదానమైనా లేకపోతే దాన ధర్మాలు చేయడం ఎన్నో వేస్లో ఉన్నాయి. మన దగ్గర ఉన్న దాంట్లో వారికి సహాయం చేస్తే వారును ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడతారు. దాన ధర్మాలు ప్రార్థనతో సమానం అండి. నిజంగా తోబీతు గారిని మనం చూసాము. తోబీతు గ్రంథంలో తోబీతు గారు దాన ధర్మాలు చేయడం ద్వారానే, అదేవిధంగా కొర్నేలి దాన ధర్మాలు చేయడం ద్వారానే దేవుడి యొక్క చూపుకి వాళ్ళు అంది ఉన్నారు. దేవుడి యొక్క రాజ్యములోకి వారి యొక్క పేర్లు లిఖించబడి ఉన్నాయి. అదేవిధంగా మనమును దాన ధర్మాలు చేయాలి. ప్రార్థనతో పాటు మన దగ్గర ఎంత ఉంటే అంతే మనం ఇవ్వగలగాలి.
ఎక్కువ ఇవ్వకపోయినా మన దగ్గర ఎంత ఉంటే అంతే మనం ఇవ్వగలగాలి. ఇది మనం మర్చిపోకూడదు అని దేవుడు మనకి ఈరోజు మరలా చెప్తున్నారు. నశించనిదే విత్తనము, నశించనిదే ఫలించనిదే దేవుడి యొక్క ఆజ్ఞానుసారముగా జీవించనిదే, ఇదిగో నీరు పొయ్యనిదే, ఎరువు వేయనిదే, ఇదిగో గొప్ప వృక్షముగా తయారు కాదు, గొప్ప ఫలాలను ఇవ్వదు. ఎప్పుడైతే మనము దేవుడి చిత్తానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటామో, జీవిస్తూ ఉంటామో, ఏ విధంగా అయితే ఒక చిన్న విత్తనము మొక్కగా మారి ఒక ప్రాసెస్ గుండా వెళ్ళి ఆ మొక్క పెద్ద వృక్షముగా మారి దాని తర్వాత ఆ వృక్షములో ఫలాలు వచ్చి, ఇదిగో గొప్ప ఫలాలు వచ్చి, చాలా రుచికరమైన ఫలాలు వచ్చి, ఏ విధంగా అయితే అనేక పక్షులకి కూడా గూళ్ళను కూడా తయారు చేసుకునే ఒక మంచి స్థానాన్ని, మంచి ఒక ప్లేస్ని కూడా అది ప్రొవైడ్ చేయగలుగుతుందో, ఇవ్వగలుగుతుందో, అదే విధంగా మనమును కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాము. ఎంతో గొప్ప ఆత్మీయ ఫలాలను మనం వేరే వాళ్ళకి కూడా ఇవ్వగలుగుతాము. మన జీవిత విధానం ద్వారా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఇదిగో క్రీస్తుని అనుసరిస్తారు. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, ఆత్మవరాలు, ఆత్మఫలాలు చాలా అమూల్యమైనవి. ఇవి పొందుకోవాలంటే విత్తనం వలె మనమును క్రీస్తులో నశిస్తున్నాము అని ఈ లోకం అనుకున్నప్పటికీ, కానీ ఇదిగో భూమిని తన్నుకొని విత్తనం ఏ విధంగా అయితే బయటికి వచ్చి మొక్కలాగా పచ్చగా ఎదుగుతుందో, మనమును ఈ లోకాన్ని, అంధకారపు శక్తుల్ని తన్నుకొని ఒక గొప్ప వృక్షముగా, ఒక గొప్ప పచ్చదనం ఇచ్చే బిడ్డగా మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉన్నాము. ఈ ఫలాలు ఎంతోమందికి రుచికరంగా మారుతాయి. మన జీవితం కూడా ఎంతోమందికి సాక్ష్యాలను పంచుకునే విధంగా, అదేవిధంగా వారును విన్నవాళ్ళు కూడా సాక్ష్యాలు పంచుకునే వృక్షములాగా మారిపోతారు. యేసు నామములో మనమందరం కూడా మారిపోదుముగాక. ఆమేన్. నశింపనిదే ఫలించదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు అతి పరిశుద్ధమైన నామములో విత్తబడిన ఈ వాక్యము 30 60 100 దేవసారవంతమైన నేలపైన పడి ఏ విధంగా అయితే ఫలించాయో, అదే విధంగా మా యొక్క హృదయాలలో విత్తబడిన ఈ వాక్యము యేసు నామములో ఫలిస్తుందని విశ్వసిస్తూ, యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి పొందుకున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ అందరికీ. ప్రైజ్ లార్డ్ అక్క. అది బ్లెస్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న.